యాక్చువల్లీ మొన్న శివాజీ గారు మాట్లాడింది దీని మీద ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని కింద కొంతమంది అమ్మాయిలు కామెంట్స్ చూపిస్తే చూడండి, అరే మీ అమ్మ దగ్గర చూస్తావా, వాట్స్ రాంగ్ విత్ యువర్ వర్డ్స్ అని చెప్పి ఇలా పెట్టింది అనమాట. అండ్ నేను కూడా అలానే రిప్లై ఇచ్చాను, మా అమ్మ అలాంటివి వేసుకోదే, నువ్వు అలాంటివి వేసుకుంటే చూస్తామని చెప్పి పెట్టాను. అప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్ అన్నదనమాట, ఎంతమందికి చూపించి వచ్చిందో అది అని చెప్పి ఇలా మాట్లాడింది. సంథింగ్ మెంటల్ నా కొడుక మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి ఇలా మాట్లాడింది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఇది నా అమ్మని నా గర్ల్ ఫ్రెండ్ని అనేయచ్చు. నేనంట దీన్ని లఫుట్ ముండా అనకూడదంట. వీళ్ళు దెంగితే మనం దెంగించుకోవాలి, కానీ మనం తిరిగి దెంగకూడదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? అండ్ ఇంకో అమ్మాయి కామెంట్ చేయడం, అరే సిగ్గులేనేదవా, మీ అమ్మ ఆర్ అక్క డ్రెస్ బై మిస్టేక్ జారితే సరిగ్గా లేకపోతే నువ్వు ఇలానే మాట్లాడతావంట. బేసిక్గా మాకు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. ఒక అమ్మాయి డ్రెస్ బై మిస్టేక్ జారితే అయ్యయ్యో కప్పుకోండమ్మా అని చెప్పి షర్ట్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి మావి. అర్థమవుతుందా? అలా అని చెప్పి గ్యాప్లు చూపించుకొని తిరిగే అమ్మాయిలు కాదనమాట. అలాంటి గ్యాప్లు చూపించుకునే అమ్మాయిని ఎలా చూడాలో అలానే చూస్తారు ఎవరైనా కానీ. అండ్ ఈ అమ్మాయి పెంపకాల గురించి మాట్లాడింది, కంట్రీస్ గురించి బయట కంట్రీస్ ఎలా ఉంటాయి, మీరు ఇక్కడ ఎలా ఉంటారంటే, నేను ఒక ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేస్తే దమ్ముంటే నువ్వు ట్రై చేయి. ఇప్పుడు వాళ్ళంతా ఏంటంటే బీచ్కి వెళ్ళేటప్పుడు బికినీలు వేసుకుని వెళ్తారనమాట. వాళ్ళ అమ్మతో కూడా, వాళ్ళ అమ్మ పక్కన ఉన్న తిని వేసుకుంటుంది, వాళ్ళ మమ్మీ వేసుకుంటుంది. సో ఇక్కడ మీరు వేసుకొని హ్యాపీగా బీచ్లో కూర్చోగలరా? కూర్చోలేరు. ఎందుకు కూర్చోలేరు? ఎందుకంటే ఇవి కామెంట్స్ కదా, కామెంట్స్లో మింగుతావు, కానీ నీ బాబుతో మాత్రం చెప్పలేవు. చెప్తే నేను మింగుతాడు, ఆ భయం నీది. వాళ్ళకి అది ఎందుకు నార్మలైజ్ తెలుసా? వాళ్ళ కల్చర్ అలాంటిది, కానీ మన కల్చర్ అలా కాదు. ఆ విషయం నువ్వు ఫస్ట్ తెలుసుకో. బుక్స్ చదివితే తెలుస్తుంది మన కల్చర్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి అనేది. అండ్ ఇంకా చూడు, టెంపుల్ దగ్గర విగ్రహాల దగ్గర కూడా ఎలానే చూస్తారా అని చెప్పి. అంటే అప్పట్లో వాళ్ళకి ఫోన్లు లేవన్నమాట. ఈ సెక్స్ నాలెడ్జ్ కానీ, లేదంటే వైఫ్తో హస్బెండ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటివి ఏం తెలియదు అనమాట. కాబట్టి అలాంటివి ఆ గుడిల మీద, సో ఇది తప్పు కాదు అని చెప్పడం కోసం అవి చెక్కారు. ఎప్పుడైనా బుక్స్ చదివి హిస్టరీస్ చూస్తే తెలుస్తాయి వాటి మీనింగ్స్. ఇలాంటి లఫుట్ ఏం తెలుస్తుంది చెప్పు? బుక్స్ చదువు, ఆ తర్వాత వచ్చి కామెంట్ చేయి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆ వీడియోలో వేసుకునే డ్రెస్సుల గురించి మాట్లాడలేదు, గ్యాపులు చూపించుకునే అమ్మాయిల గురించి మాట్లాడాను, పిక్కలు చూపించుకునే అమ్మాయిల గురించి మాట్లాడాను. వన్స్ అపాన్ ఎ టైం ద్వాపర యుగంలో ఒక వస్త్రం లాగినందుకు యుద్ధం జరిగింది. బట్ ఇప్పుడు అదే సరిగ్గా కప్పుకోండి అంటే యుద్ధం జరిగేలా ఉంది. సరే అబ్బా, ఓకే, మా అబ్బాయిలు అందా ఏదోనో, మా పెంపకాలు బాగాలేదని అనుకుందాం. నువ్వు మీ నాన్నకి చెప్పు, డాడ్ నేను బికినీ వేసుకొని బీచ్కి వెళ్తా, ఎందుకు మీరు అందరు అబ్బాయిలా తప్పుగా చూస్తున్నారు, మీరు అలా థింక్ చేయొద్దు డాడ్ అని చెప్పి మీ నాన్నకి చెప్పి, అప్పుడు మీ నాన్న ఏమంటాడో, మీ నాన్న ఒపీనియన్ నాకు కామెంట్ చేయి. అర్థమవుతుందా?